గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. పోలవరం కూలిపోయిందా, కూలిపోతోందా, లేదా కూలవరంగా మారిపోయిందా? రాజకీయాల గురించి మాట్లాడితే ఇవన్నీ మాట్లాడాల్సి ఉంటుంది. అందుకే రాజకీయాల జోలికి మనం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎలా తయారయ్యాయంటే, దున్నపోతు ఈనిందంటే దోణ కట్టేయమన్నారని. దున్నపోతు ఈనుతుందా, ఆవు ఈనుతుందా, ఈ మాత్రం విచక్షణ కూడా ఆలోచించలేని స్థితికి మన రాజకీయ నాయకులు దిగజారిపోతున్నందుకు మనం 2 నిమిషాలు శ్రద్ధాంజలి పాటించడం తప్పితే ఏమీ చేయలేం. కానీ పోలవరం గురించి మాత్రం ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. అదేంటంటే, పోలవరానికి సంబంధించిన ఎగువ కాఫర్ డ్యామ్ కుంగింది అనేటువంటిది. ఎగువ కాఫర్ డ్యామ్ కుంగడాన్ని కాళేశ్వరంతో పోలుస్తూ చెప్పినటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు. కానీ మనం దాని జోలికి పోవాల్సిన అవసరం లేదు. కేవలం పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్, దానికి సంబంధించి జరిగినటువంటి డ్యామేజ్ ఏంటి, ఇది మాత్రమే మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు. కాఫర్ డ్యామ్ అంటే ఇది కాఫర్ డ్యామ్ ఏంటంటే, ఒక నది పైన ఆనకట్టలు కట్టేటప్పుడు, ప్రాజెక్టులు కట్టేటప్పుడు నది వేగాన్ని, వరద ఉధృతిని నివారించేందుకు కాఫర్ డ్యాములు కడతారు. ఈ కాఫర్ డ్యామ్ పాత్ర ఏంటంటే, ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు వరద నీటి నియంత్రణ లేదా ఉధృతి నియంత్రణ కోసం దీన్ని ఉపయోగించుకోవడం, వాటర్ డైవర్షన్ కోసం చేసేటువంటి ఏర్పాటు. అలాంటివి ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్. ఎందుకంటే పోలవరం ప్రపంచంలోనే ఒక డిఫరెంట్ మెకానిజంతో కడుతున్నటువంటి ప్రాజెక్టు, అత్యంత పెద్ద ప్రాజెక్టులో ఒకటి. కాబట్టి దీనికి 2 కాఫర్ డ్యామ్లు ఉన్నాయి. అందులో ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర ఎడమవైపు చివరన, అంటే డ్యామ్ స్టార్ట్ అయ్యేటువంటి ప్రాంతం కింద మనం చూడొచ్చు, అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ ఇది. దాదాపు ఒక 10 అడుగుల వరకు ఒక గొయ్యిలాగా పడింది. అంటే ఇది రాళ్ళు మట్టితో పూడ్చి చేసినటువంటి కట్ట లాంటిది అనమాట ఇది. సో ఆ కట్టకి డ్యామేజ్ జరిగింది. సో దీన్ని ఇంకా ఆల్రెడీ నిర్మాణం పూర్తి అయిపోయి 2-3 ఏళ్ళుగా అద్భుత ఫలితాలు ఇస్తున్నామని చెప్పినటువంటి పోలవరంతో, అదే కాళేశ్వరంతో పోల్చొచ్చా లేదా అనేది అది ప్రజల విజ్ఞత, రాజకీయ నాయకుల విజ్ఞత అని అనుకుందాం మనం. కానీ పోలవరానికి సంబంధించి జరిగినటువంటి నష్టం మాత్రం ఇది. దీన్ని డ్యామేజ్ని కంట్రోల్ చేయడం కోసం ఇమీడియట్గా, అంటే ఇక్కడ రాళ్ళకి వీటికి సంబంధించినటువంటి కుంగుబాటు జరిగినటువంటి సంఘటన కనబడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. చూస్తే కనుక ఇక్కడ నుంచి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యేటువంటి ప్రదేశం ప్రారంభమవుతుంది. సో ఎడమవైపు కట్టకి చివరి భాగంలో పడినటువంటి గుంత అనమాట, ఒక గుంత. దాన్ని ఇమీడియట్గా పూడ్చేటువంటి పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. వెంటనే పూర్తి చేశారు, ఆ పనులు కూడా పూర్తి చేశారు. ఆ మట్టితో వాటిని నింపినటువంటి దాఖలాలు చాలా క్లియర్గా ఉన్నాయి. కానీ అసలు పోలవరం ప్రాజెక్టే కుంగిపోయింది, నాసిరకం అయిపోయింది, నాశనం అయిపోయింది, చాలా రకాల వ్యాఖ్యానాలు, ఉపవ్యాఖ్యానాలు వచ్చినాయి. కానీ ఒక విషయం ఏంటంటే, పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఈ కాఫర్ డ్యాముల్ని తొలగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే నీటి ఉధృతికి లేదా నీటి ప్రవాహ గమనానికి అడ్డుకట్ట కట్టేటువంటి క్రమంలోనే ఈ కాఫర్ డ్యాములని నిర్మించి నీటి తీరువాన్ని నియంత్రించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ప్రాజెక్టు వచ్చేసిన తర్వాత ఈ డ్యామ్లో ఉపయోగం ఉండదు, వీటిని ఖచ్చితంగా తొలగించాల్సినటువంటి అవసరం. అందుకనే వీటిని మట్టి రాళ్లతో కూడినటువంటి పెద్ద రివర్ బండ్స్ లాగా, అంటే మన బండ్ తరహాలో నిర్మించేటువంటి కట్టలు అన్నమాట ఇవి. అందుకే ఈ కాఫర్ డ్యామ్ల ప్రాబల్యం అంతే. కానీ టెక్నికల్గా చూస్తే మాత్రం వీటి పాత్ర చాలా ముఖ్యమైనది. ఇది గోదావరి రివర్కి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కడుతున్నటువంటి సైట్ ప్లేసు. ఇక్కడ డైవర్షన్స్ ముందుగానే చేసినటువంటి డైవర్షన్ సంబంధించినటువంటి నీటి డైవర్షన్ సంబంధించి చేసినటువంటి ఏర్పాట్లు. దీనికి సంబంధించి కూడా అనేక దృశ్యాలు ఉన్నాయి, ఒకసారి మనం అవి కూడా చూడొచ్చు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నిర్మాణ ప్రణాళికని ఇంతకు ముందరే డిజైన్ల రూపంలో రూపొందించారు. ఆ డిజైన్లను చూస్తే కూడా మనకి అర్థమవుతుంది, అంటే ఎంత స్ట్రక్చరు. గోదావరి అనేది ఒక మ్యాసివ్ రివర్, ఒక భారీ నది. మన దేశంలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక భారీ నది కింద మనం చూస్తాం. అదే పెద్ద నది, ఆ తర్వాతే కృష్ణానది కూడా వస్తుంది. సో నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని తీసుకెళ్లే క్రమంలో రూపొందించినవి. ఫస్ట్ ఒక స్పిల్వే కడతారు, స్పిల్వే ద్వారా వరద నీటి నియంత్రణకి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు, స్పిల్ గేట్స్ కూడా అమరుస్తారు. తర్వాత వాటర్ డైవర్షన్ కోసం కట్టేటువంటి కాఫర్ డ్యామ్స్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర అవుతుంది. ఇది స్పిల్వేకి సంబంధించినటువంటి నిర్మాణం, అంటే ఎంత కెపాసిటీతో డిశ్చార్జ్ చేయొచ్చు, వాటర్ డైవర్షన్కి సంబంధించిన మాట. అంటే చూడండి మీరు, పోలవరంకి సంబంధించినటువంటి కాలువలు అక్కడ ఎక్కడైతే 3 పాయలుగా విడిపోయేటువంటి అవకాశం ఉందో అక్కడే ఈ భారీ ప్రాజెక్టు కడుతున్నారు. కాబట్టి దీన్ని మనం అంటే భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకునేందుకు అనుగుణంగా తయారు చేసింది. ఇది కాఫర్ డ్యామ్కి సంబంధించినటువంటి నిర్మాణాన్ని. ఎగువ కాఫర్ డ్యాము
దిగువ కాఫర్ డ్యామ్కి సంబంధించిన నిర్మాణాలు. కాబట్టి ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ చూస్తే మనకు చాలా అర్థమవుతుంది. కానీ అర్థం చేసుకోలేనిది ఏంటంటే మన రాజకీయాలు మాత్రమే మనం అర్థం చేసుకోలేము. సో ఆ క్రమంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వస్తున్నటువంటి దశలో పోలవరం ప్రాజెక్టు లేటెస్ట్ వరద దృశ్యాలు కాంట్రాక్ట్ సంస్థ రిలీజ్ చేసినటువంటి వరద, అంటే స్పిల్వే దగ్గర ఉన్నటువంటి ఫ్లడ్ లెవెల్స్ ఇవి కూడా 2 వారాల క్రితం తీసినటువంటి దృశ్యాలు. ఈ లెవెల్లో వరద వస్తున్నప్పుడు మట్టి కొట్టుకుపోవడం అనేది కొంత భయభ్రాంతులకు గురి చేసేటువంటి అంశమే, కానీ అప్రమత్తం కావాల్సినటువంటి అంశం. పోలవరం ప్రాజెక్ట్ని కంప్లీట్గా సిడబ్ల్యూసి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి నిర్మాణం. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలో కూడా కేంద్ర ప్రభుత్వ నీటిపారుదల రంగ నిపుణులే ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా వాళ్ళు మరింత జాగ్రత్తతో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇందులో అసలు డ్యామే కన్స్ట్రక్షన్ కాకుండా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇందులో అసలు ఇన్వాల్వే కాదు. కానీ తెలంగాణ రాజకీయ నాయకులు ఏంటంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తుంది, నిర్మాణం అయ్యి నిర్వహణలో ఉన్నటువంటి డ్యాముల భద్రతకి సంబంధించినటువంటి బాధ్యతను మాత్రమే ఎన్డీఎస్ఏకి ప్రభుత్వం అప్పగించింది. అది కూడా ఇటీవల చేసినటువంటి చట్టాల ప్రకారం. సో అందుకనే కాఫర్ డ్యామ్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి సంస్థలు కానీ ప్రతినిధులు కానీ ఎవరు రియాక్ట్ అవ్వరు. రాజకీయ నాయకులు ఎన్నైనా కానీ వాళ్ళైతే అవ్వరు. బట్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే కేవలం బురద జల్లుకునేటువంటి రాజకీయం మాత్రమే నడిపించే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం. అయితే ప్రభుత్వానికి ఇది ఒక హెచ్చరిక లాంటిది. పోలవరం ఎగువ కాఫర్ డ్యామ్ దగ్గర జరిగినటువంటి భారీ గుంత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకవేళ అలాంటి ప్రమాదమే మరింత ఎక్కువ వచ్చి కనుక కట్ట తెగిపోతే నిర్మాణంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ సైట్ మొత్తం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో ఫ్లడ్స్ వలన డయాఫ్రమ్ వాల్ నష్టం ఎంత తీసుకొచ్చిందో మనకు తెలుసు. మళ్ళీ 2-3 ఏళ్ల కాలాన్ని వెనక్కి తీసుకెళ్ళింది డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అనేటువంటి ప్రక్రియ. ఇప్పటికైనా కానీ ఈ ఘటన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం, వ్యవస్థలు, నీటిపారుదల శాఖ మరింత అప్రమత్తం అవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కాబట్టి పోలవరం డ్యామ్ని, పోలవరం ప్రాజెక్ట్ని రాజకీయాలకు బలి చేయకుండా ఉండడం కోసం ఒక స్పష్టత ఇచ్చే ఉద్దేశంతోనే ఈ వీడియో చేసాం. దీనికి రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఎగువ కాఫర్ డ్యామ్ డ్యామేజ్ నియంత్రణ అనేది శరవేగంగా పూర్తయిందని కూడా చెప్పొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.